హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఆనందలోకం జానపద నవల 7వ భాగం విందాం. మళ్ళీ ప్రయాణం ప్రారంభించిన విజయుడు ఈసారి ఎత్తైన కొండల మధ్య ఉన్న సన్నటి దారిలో గుర్రాన్ని పరిగెత్తించాడు. అయితే కొండల మధ్య ప్రయాణం కష్టంగా మారి గుర్రము పరుగు మందగించింది. తన గుర్రం అలసిపోవటం చూశాడు విజయుడు. కొంతసేపు నెమ్మదిగా దౌడు తీయించాడు. కొంత దూరం ముందుకు వెళ్లేసరికి దారి పక్కనే ఒక పెద్ద గుహ కనపడింది. గుర్రానికి విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు విజయుడు. ఆ గుహ దగ్గరికి రాగానే గుర్రం మీద నుంచి దిగాడు. గుర్రాన్ని బయటే నిలబెట్టి గుహ లోపలికి వెళ్ళాడు విజయుడు. తన పరిస్థితి తెలుసుకుని విశ్రాంతి ఇచ్చాడని అనుకుంది గుర్రం. నేను ఇక్కడే ఉన్న నీడలో అలసట తీర్చుకుంటాను, గుహ లోపల ఏముందో చూడు అంది. విజయుడికి అది నిజమే అనిపించింది. గుహ లోపల కొంత దూరం వెళ్లేసరికి బాగా లోపలి వరకు విస్తరించి ఉందని పోల్చుకున్నాడు. ఆసక్తిగా మరింత ముందుకు వెళ్ళాడు. మరింత దూరం వెళ్ళగానే భరించరాని దుర్వాసన అతడి ముక్కుకు తెలిసింది. లోపల గుట్టలు గుట్టలుగా మనుషుల కపాలాలు భూమికలు కనిపించాయి. నేల మీద రక్తపు మరకలు కనిపించాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయన్న సందేహము విజయుడికి వచ్చింది. గుహలో ప్రవేశించిన వాళ్ళని ఏదైనా జంతువు చంపేసి బొమ్మికలను వదిలిందేమో అనుకున్నాడు. అది జంతువుల పని అయితే కాలి అడుగుల గుర్తులుండాలి. అక్కడ అలాంటి గుర్తులేవీ కనపడలేదు. మనుషులను చంపి కంకాళాల్ని వదిలింది ఎవరో తెలుసుకోవాలనుకుంటూ నడుస్తున్నాడు విజయుడు. అంతలో ఒక పిట్ట అతని తల మీద నుంచి భయంకరంగా అరుచుకుంటూ వెళ్ళింది. ఏదో ప్రమాదం పొంచి ఉందని విజయుడు కనిపించింది. ఇంతలో జామ్మని శబ్దం చేస్తూ గాలి తన వెనక వైపు నుంచి వస్తున్నట్లు అనిపించింది. తల తిప్పి వెనకకి చూసేలేపు అతడి వీపు మీద చాలా గట్టిగా దెబ్బ పడింది. ఆ దెబ్బకు విజయుడు ముందుకు తూలి పడబోయాడు. కానీ దెబ్బను తట్టుకొని నిలబడ్డాడు. అదే మరొకరైతే భూమిని కరుచుకోవాల్సిందే. ఏం జరిగిందోనని గాలి వీచిన వైపుకు చూశాడు విజయుడు. కానీ గాలి శబ్దమే తప్ప ఎవరూ కనపడలేదు. మళ్ళీ మరొకసారి దగ్గరలో గాలి వీస్తున్న శబ్దం వినపడింది. మరో దెబ్బ గట్టిగా తగిలింది. ఎవరు కొట్టారో ఎందుకు కొడుతున్నారో తెలియలేదు. దొంగ దెబ్బ తీస్తుంది ఎవరో తెలిస్తే ఎదుర్కోవచ్చు. అదృశ్యంగా ఉండి కొడుతున్నారు. ఇప్పుడెలా అనుకొని ఆలోచిస్తూ ఉండగానే ఈసారి ఎదురుగా గాలి తన ముఖం వైపు వచ్చిన శబ్దం అయింది. వరలో నుంచి ఖడ్గాన్ని తీసి అంచనా చూసి కొట్టాలనుకునే లోపే అతడి ముఖం పైన మరొక గట్టి దెబ్బ పడింది. విజయుడు వెనక్కి జారిపడ్డాడు. ఆయన క్రింద పడగానే భుజానికి తగిలించుకున్న సంచి కూడా జారి క్రింద పడింది. అదే సమయంలో ముని తేజస్వి ఇచ్చిన బరినే సంచిలో నుంచి బయటకు వచ్చి కనపడింది. దానిని చూడగానే విజయుడికి దాని ఉపయోగం గుర్తుకు వచ్చింది. ఆ లేపనాన్ని కనురెప్పలకు తాకిస్తే అదృశ్యంగా ఉన్నవి కూడా స్పష్టంగా కళ్ళ ముందుకు కనిపిస్తాయని ముని తేజస్వి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అందులో ఉన్న లేపనాన్ని కనురెప్పలపై రాసుకొని అదృశ్యంగా ఉండి తనను దెబ్బతీసి చంపాలనుకున్నదెవరో చూడాలనుకున్నాడు. అక్కడ చూసిన పుర్రెలకు తనను కొట్టిన వాళ్లకు ఏదో సంబంధం ఉంటుందని అనుకున్నాడు. గభాలున మూత తెరిచి లేపనాన్ని రెప్పలపై పూసుకున్నాడు. అప్పటికే విజయుడి ముఖం మీద గుద్ది ముందుకు వెళ్ళి మళ్లీ దిశ మార్చుకుని వస్తున్న అదృశ్య శక్తి ఎవరన్నది లేపన ప్రభావం వలన విజయుడు స్పష్టంగా చూశాడు. అదొక భయంకర రాక్షసి. పెద్ద పెద్ద కోరలు గగుర్పాటు కలిగించే రూపంతో చేతులు ముందుకు చాచి వస్తోంది. దాని చేతులకున్న పొడవాటి గోళ్లు కత్తుల్లా కనిపించాయి. ఈసారి విజయుడిని గట్టిగా దెబ్బతీసి చంపాలన్న కోపంతో వస్తోంది ఆ రాక్షసి. అది ఇంతకు ముందు చంపిన వాళ్ళంతా ఒకటో రెండు దెబ్బలకు చచ్చిన వాళ్లే. కింద పడిన తర్వాత మళ్ళీ లేచిన వాళ్ళు లేరు. కానీ విజయుడు అలా కాకుండా మళ్ళీ లేచి నిలబడేసరికి దానికి చెప్పలేనంత కోపం వచ్చింది. విజయుడికి ఆడరాక్షసి రూపం స్పష్టంగా కనిపించడంతో వర నుంచి కత్తి బయటకు తీసి ఎదురుదాడికి సిద్ధమయ్యాడు. ఈసారి రాక్షసి దగ్గరికి రాగానే కత్తితో దాని చేతుల మీద బలంగా నరికాడు. ఇలా జరుగుతుందని ఊహించలేని రాక్షసి అదృశ్య రూపంలోనే ఉన్నానని విజయుడికి కనిపించటం లేదని అనుకుంది. అయితే విజయుడు గాయపరచగానే పెద్ద కేక పెట్టింది. దాని చేతులు సగం వరకు తెగిపడ్డాయి. నరుడా, ఎవడివిరా నువ్వు? నన్నెలా కొట్టావురా? నేను నీకు కనబడుతున్నానా అని అరుస్తూ లేచి నిలబడింది రాక్షసి. చేతుల నుండి రక్తం ధారలు కారుతున్నా లెక్క చేయకుండా
ముందర నిలబడ్డ విజయుడి మీద దాడి చేసి నోరు వెడల్పు చేసి అతన్ని మింగేయాలని వచ్చింది. ఈసారి కత్తితో దాని పొట్టలో పొడిచాడు విజయుడు. ఆగరా నరుడా, నన్ను చంపితే నీకేమొస్తుంది అని పెద్దగా అరిచింది రాక్షసి. రాక్షసి మెడకి విజయుడు కత్తి గురిపెట్టి, ఎవరు నువ్వు? ఇక్కడున్న పుర్రెలు నువ్వు చంపిన మనుషులవేనా అని అడిగాడు. అప్పుడు నోరు విప్పింది రాక్షసి. చెబుతాను నరుడా, నన్ను మాత్రం చంపకు. నేను నా భర్త ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నాం. ఈ దారిన పోయే మనుషుల్ని చంపి ఆకలి తీర్చుకునేవాళ్ళం. ఒకసారి చాలా రోజుల పాటు ఈ దారిలో మనుషులు రాలేదు. అప్పుడు బాగా ఆకలితో ఆహార వేటకి వెళ్ళాడు నా మొగుడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నీలాంటి వీరుడి చేతిలో హతమారి ఉంటాడని భయం కలిగింది. నాకు ముసలితనం వచ్చేసింది. ఇంతకు ముందులా వేగంగా ఎదురుపడి మనుషుల్ని చంపలేకపోతున్నాను. అందుకని నాకున్న మాయారూప శక్తులతో అదృశ్య రూపంలోకి వెళ్ళి మనుషుల్ని చంపి తింటూ బతుకుతున్నాను. నిన్ను అలాగే చంపాలనుకున్నాను. కానీ నువ్వు సామాన్యుడివి కాదు. అదృశ్యంగా ఉన్న నన్ను కనిపెట్టి ఎదురుదాడి చేశావు అని చెప్పింది. దానికి విజయుడు, ఇలా బతుకున్న వాళ్ళని చంపి తినే బదులు దేవుడు సృష్టించిన ఎన్నో రకాల ఆహారం ఉంది కదా, తీయని పండ్లు, పచ్చని ఆకుకూరలు, రకరకాల కాయగూరలు, త్వరగా కడుపు నిండే కందమూలాలు, దుంపజాతులెన్నో ఉన్నాయి. అవి తిని పొట్ట పోషించుకోవచ్చు కదా. నిన్ను చంపకుండా వదిలేస్తే మళ్ళీ మనుషుల్ని తినాలని ప్రయత్నిస్తావు. కాబట్టి వదిలే ప్రసక్తే లేదు, నిన్ను చంపేస్తాను అని చెప్పి కత్తిని ఎత్తాడు. ఆ రాక్షసి విజయుడి వైపుకు దీనంగా చూసి, ఆగునరుడా, నన్ను చంపకు. ఈ రోజు నుంచి మనుషుల్ని చంపనని ప్రమాణం చేస్తున్నాను. నన్ను వదిలితే నీకు కొన్ని రాక్షస మాయలు, శక్తులు ధారపోసి రుణం తీర్చుకుంటాను అని ప్రాధేయపడింది రాక్షసి. రాక్షసి వైపు అనుమానంగా చూసి, నీ మాటలు నమ్మను. నీ ప్రాణాలు కాపాడుకోవటానికి ఎన్నైనా మాయ మాటలు చెబుతావు. మీ రాక్షస జాతి మాట నిలుపుకున్న సందర్భం ఏదీ లేదు అన్నాడు విజయుడు. దానికి ఆ రాక్షసి, నరుడా, నన్ను నమ్ము. నేను మాట ఇస్తే తప్పను. ఈ రోజు నుంచి సాత్వికాహారం మాత్రమే తింటాను. మా గురువు శుక్రాచార్యుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నుంచి నరమాంస భక్షణ చెయ్యను అన్నది. విజయుడికి ఇంకా దాని మాటల మీద నమ్మకం కలగలేదు. నువ్వు చంపిన మనుషుల్ని మళ్ళీ బతికించే శక్తి నీకుందా అని అడిగాడు. దానికి ఆ రాక్షసి, ప్రాణం తీయటమే గాని పోయటం నాకు తెలియదు అంది. అప్పుడు విజయుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకుండదు. ఇక ముందు బుద్ధిగా శాకాహారం తింటానని మాట ఇచ్చావు కాబట్టి వదిలేస్తున్నాను. నువ్వు ఆడరాక్షసివని, అందులోనూ ముసలిదానివని దయతలిచి మాత్రమే వదులుతున్నాను అని కత్తి దాని మెడ దగ్గర నుంచి తీశాడు. విజయుడు దానిని చంపడం లేదని చెప్పగానే రాక్షసి ఎంతగానో సంబరపడింది. తనకు ప్రాణభిక్ష పెట్టిన విజయుడికి కృతజ్ఞతలు చెప్పి, నరుడా, ఈ గాయాల నుంచి రక్తం కారుతోంది. కాసేపు నన్ను వదిలితే నేను నా పూర్వపు స్థితికి వస్తాను అని చెప్పి ఒక క్షణము గుహలోపల ఉన్న గదిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఈసారి దాని శరీరం మీద గాయాలు కనిపించలేదు. విజయుడికి ఆశ్చర్యం కలిగింది. తన వద్ద ఉన్న స్వస్థత తీగతో సరుతూగేది ఒకటి రాక్షసి దగ్గర ఉందని గ్రహించాడు అతను. అంతలో రాక్షసి ఆ గుహలో ఒక మూల ఉన్న మట్టి కుండని తెచ్చి క్రింద పడేసింది. కుండ పగిలిపోవటంతో అందులో ఉన్న ఎర్రని ద్రవము నేల మీదకి జారింది. కుండ లోపల నుంచి ఒక అపురూపమైన వజ్రం కూడా కింద పడింది. వజ్రాన్ని తీసుకోమని విజయుడికి చెప్పింది. విజయుడు దాన్ని చూస్తూ ఉండగా రాక్షసి చెప్పింది, చాలా ఏళ్ల క్రితము ఈ దారిలో వెళుతూ నా చేతిలో చనిపోయాడు ఒక రాకుమారుడు. అతడెలా సంపాదించాడో కానీ అతడిదే ఈ వజ్రం. ఆ రాకుమారుడు నన్ను ఎదిరించి గట్టి పోటీ ఇచ్చాడు. అప్పుడు నాకు చాలా శక్తి సామర్థ్యాలు ఉండేవి. మా రాక్షస మాయతో రాకుమారుడిని పల్టీలు కొట్టించాను. నా బలం ముందు నిలవలేకపోయాడు. ఆయన అంగీలో దాచిన వజ్రాన్ని నాకిచ్చి, ఎన్నో శ్రమలు కూర్చి సంపాదించిన వజ్రం ఇది. దీన్ని తీసుకుని నన్ను వదిలేయి, నన్ను మాత్రం చంపవద్దు అని బతిమలాడాడు. నేను వజ్రం తీసుకుని అతన్ని వదలాలనుకున్నాను. కానీ నా మొగుడు నా మాటలు లెక్క చేయకుండా అతన్ని చంపి తినేశాడు. వజ్రాన్ని చూసిన నా మొగుడు అది చాలా విలువైంది అని చెప్పి జాగ్రత్త చేయమన్నాడు అంది రాక్షసి. ఆ వజ్రము గోధుమ వర్ణంలో వెలగపండు పరిమాణంలో ఉంది. దాని నుంచి వింత కాంతులు విరజిమ్ముతున్నాయి. వజ్రము విజయుడి చేతిలోకి రాగానే గుహ కాంతివంతంగా మారిపోయింది. రాక్షసి ఇచ్చిన వజ్రము మహా విలువైందేగాక గొప్ప శక్తివంతమైంది అనుకున్నాడు విజయుడు.
కుండ లోపల ఎర్రని ద్రవంలో మునిగి ఉన్నప్పుడు సహజత్వాన్ని కోల్పోయి అతి సాధారణంగా ఉన్న వజ్రము తన చేతిలో పడగానే కాంతివంతంగా మారటము వింత అనుభూతి కలిగించింది. దానిని చేతితో పట్టుకోగానే ఒక్కసారిగా ఎంతో శక్తి పెరిగినట్లు అనిపించింది విజయుడికి సంతోషం కలిగింది. ఈ వజ్రం గురించి ఆ రాకుమారుడు వివరాలు చెప్పాడా అడిగాడు విజయుడు. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ నా మొగుడు బాగా ఆకలిగా ఉండటం వలన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చంపి తినేశాడు అని చెప్పింది రాక్షసి. ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని కొంతసేపు ప్రయత్నించాడు విజయుడు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఒకసారి రాజ్యసభ జరుగుతూ ఉండగా ఒక వార్తాహరుడు వచ్చి ఒక ప్రకటన పత్రం తెచ్చాడు. దానిని చదివిన మా తండ్రి గారు ఈ వజ్రం విషయం మాకు చెప్పాడు. ఆ పత్రంలోని సారాంశం ఏమిటంటే, మణిదేశరాజు మాణిక్యుడు తన కుమార్తె మణిమేకలకు వివాహం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న రాకుమారులు వెలగపండు పరిమాణంలో గోధుమ వర్ణంలో ఉన్న వజ్రాన్ని సంపాదించి ఇవ్వాలని ప్రకటించాడు. అప్పట్లో ఎందరో రాకుమారులు ఈ వజ్రం సంపాదించటానికి పోటీలు పడ్డారని కథలుగా చెప్పుకున్నారు. అయితే వజ్రం కథ మాత్రము పూర్తిగా తెలియదు. మరి దీనిని ఎలా సంపాదించాడో, నీ పాలిట చిక్కింది ఏ దేశపు రాకుమారుడో కదా అని విచారించాడు. విజయుడి ముఖంలో విచారం చూడగానే రాక్షసి స్పందించింది. మళ్ళీ తనపై కోపం తెచ్చుకొని కత్తి ఎత్తుతాడేమో అనుకుంది. నువ్వు వీరుడువైన రాకుమారుడివని నీ సాహసం చూసినప్పుడే గ్రహించాను నరుడా. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. కాబట్టి బాధపడుకు నరుడా. నాకున్న శక్తి వలన ఒక విద్యను నీకు ధారపోస్తున్నాను. దాని మహిమ వలన భూగర్భంలో దాగి ఉన్న నిధి నిక్షేపాల సంగతులు నీకు తెలుస్తాయి. భూగర్భంలో నిధులున్న స్థలం దగ్గర నువ్వుంటే వాటి శబ్దాలు నీ చెవులకు స్పష్టంగా వినిపిస్తాయి. అదే నీకు సంకేతము అని వివరించి ఆ శక్తికి సంబంధించిన మంత్రాన్ని చెప్పింది. విజయుడు సంతోషపడ్డాడు. విజయుడు ఉత్సాహం చూసిన రాక్షసి, నరుడా, నీ తదుపరి ప్రయాణం ఏ దేశానికో చెబుతావా అని అడిగింది. ముని శాపం వలన భువనదేశంలో వచ్చిన కరువు దెబ్బకి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని విన్నాను. వాళ్ళకి సాయం చేయటానికి వెళుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ రాక్షసి, నువ్వు మనుషుల్లో మంచివాడిలాగా ఉన్నావు. నీకు మా జాతి వలన ఆపద వస్తే మాత్రము వారికి నా పేరు కిరాతకి అని చెప్పు. నిన్ను వదిలేసి దండం పెడతారు అంది మురిపెంగా చూస్తూ. విజయుడు ఆశ్చర్యంగా దానివైపు చూసి, నువ్వంత గొప్పదానివా అని అడిగాడు. దానికి రాక్షసి, అవును నరుడా, నేనంటే నరులకే కాదు మా రాక్షసులకు కూడా భయమే. అందుకే నేను కిరాతకిని జయించిన వాడిని అని చెప్పావంటే చాలు, మా వాళ్ళు నీకు దాసోహం అయిపోతారు. తిరిగి నీకు సహాయం చేస్తారు. నాకు తెలిసిన రాక్షస విద్యలు మాలో మరెవరికీ రావని అంటారు. ఇప్పుడు వయసు పెరిగిపోయింది, జవసత్వాలు తగ్గాయి. అందుకే నీకు దొరికాను అంది. రాక్షసి కిరాతకి వలన దెబ్బలు తగిలితే తగిలాయి కానీ ఉపయోగం కూడా కలిగింది అనుకున్నాడు విజయుడు. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. మరో 3 రోజుల పాటు అనేక పల్లెలు, కొండలు, నదులు, లోయలు దాటి భువనదేశపు రాజధానిని చేరుకున్నాడు విజయుడు. దారి పొడుగున భయంకర కరువుకి సాక్ష్యంగా ఎడారిలాగా మారిన పొలాలు నిలబడ్డాయి. బతుకున్న మనుషుల కంటే శవాలే ఎక్కువగా కనిపించాయి. గుండెలు పిండేశాయి అతడికి. యువరాజు ధర్మతేజుణ్ణి కలవటానికి వెళ్ళాడు విజయుడు. కరువు సమస్య పరిష్కారం కోసము రాజుగారి కోటలో ఏర్పాటు చేసిన గంటను మోగించాడు విజయుడు. ఒక భటుడు వచ్చి విజయుడు వచ్చిన పని ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి కొద్దిసేపటికే తిరిగి వచ్చి విజయుడిని ఆంతరంగిక మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు భటుడు. యువరాజు ధర్మతేజుడు మంత్రులతోనూ ముఖ్యులతోనూ అనేక సమస్యల మీద చర్చిస్తున్నాడు. మంచినీటి సమస్య లగాయితూ చింతపండు వరకు రాజ్యంలో అన్నీ లోటే. విజయుడిని ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు రాకుమారా? మా భువన దేశానికి మీరెలా సాయం అందిస్తారు అని ప్రశ్నించాడు. విజయుడు తన గురించి చెప్పి, మీ దేశపు కరువు సమస్య ప్రకృతి ప్రకోపం వలన వచ్చింది కాదని తెలుసుకున్నాను. అతీత శక్తుల సాయం లేనిదే దీని నివారణ కుదరదు. మీ దేశంలోని ప్రజలకు పంపడానికి నిల్వ ఉంచిన ఆహారాలు, నీరు ఇంకా ఎన్ని రోజుల వరకు సరిపోతాయి అని అడిగాడు. ధర్మతేజుడిలోనూ ఆయన అనుచరుల్లోనూ విజయుడి పట్ల గౌరవంతో పాటు నమ్మకం కూడా కలిగాయి. ఇతడు తప్పక తమ సమస్యకు పరిష్కారం చూపిస్తాడని వారికి ధైర్యం వచ్చింది. రాకుమారా, మీరు చెప్పినట్లు మా దేశపు సమస్య మామూలుది కాదు.
మహాతపశక్తి సంపన్నుడు శ్వేతకేతుడు శాపం వలన వచ్చింది కాబట్టి అంత తేలికగా పోదు. అయినప్పటికీ ఎందరో యువకులు రాజకుమారులు మా చాటింపుకు స్పందించి ఎన్నో విధాల ప్రయత్నాలు చేశారు. అయినా పరిష్కారం దొరకలేదు. అసలు శాపమిచ్చిన శ్వేతకేతుడి జాడ తెలిస్తే మేమంతా వెళ్ళి కాళ్ళ మీద పడి శాప విమోచన కోరేవాళ్ళం. ఆ మునీశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే తప్ప ఏమీ సాధించలేం. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తొలగించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ఇప్పటికే ఎందరో ప్రజలు రాజ్యం వదిలి పొరుగు రాజ్యాలకు వలస వెళ్ళిపోయారు. కరువు తగ్గిన తర్వాత మాత్రమే వాళ్ళు తిరిగి వస్తారు. మరికొద్ది రోజుల వరకు మాత్రమే మా ఆహారపు నిల్వలు సరిపోతాయి. తర్వాత మాకు దేవుడే దిక్కు అని చెప్పాడు. దానికి విజయుడు, రాజా, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎలాగైనా శ్వేతకేతుడి జాడ తెలుసుకుంటాను. ఆయనను కలిసి పరిష్కార మార్గం దొరికే వరకు మీ దేశ ప్రజలకు కష్టాలు తొలగేలా చూడాలి. మీ రాజ్యానికి నలుదిక్కులలో ఉన్న రాజ్యాలలో సుభిక్షంగా ఉన్న రాజ్యమేదో చెప్పగలిగితే ఆ రాజుగారిని కలుస్తాను. మీ సమస్యకు పరిష్కారం దొరికే వరకు నేను సాయం కోరతాను అని చెప్పాడు. మంత్రి మధుకరుడు ముందుకు వచ్చి, రాకుమారా, ఇంతవరకు చుట్టుపక్కల ఉన్న రాజులందరూ సాయం అందించారు. ఇక వారి వల్ల కూడా సహాయం అందదని చెబుతున్నారు. మీరు వాళ్ళను కలిసినా ప్రయోజనం ఆశించలేము అన్నాడు. మంత్రిగారు, మీరు వివరాలు చెప్పండి చాలు. వాళ్ళని కలిసి మీ రాజ్యానికి సాయం కోసం ఒప్పిస్తాను. వారికి నేను సాయపడతాను. వాళ్ళ రాజ్యంలోని నిధి నిక్షేపాలు వాళ్లకు దొరికేలా చేస్తాను. నా వల్ల వారికి లాభం కలుగుతుంది కాబట్టి నేను చెప్పినట్లు మీకు సాయపడతారు అన్నాడు విజయుడు. అక్కడున్న వాళ్ళందరూ విజయుడి వైపుకు ఆశ్చర్యంగా చూశారు. ఆ నిధి నిక్షేపాలు మన రాజ్యంలో ఉన్నాయేమో తెలుసుకోవచ్చు కదా. మనమే వాటిని బయటికి తీయించి వాటితో పొరుగు రాజ్యాల నుంచి ఆహార పదార్థాలు కొని మన ప్రజలకు ఇవ్వచ్చు అని సూచించారు. విజయుడికి ఆ సలహా నచ్చింది. మీ పూర్వీకులెవరైనా భూగర్భంలో నిధులు దాచినట్లు మీరెవరైనా విని ఉంటే అలాగే చేద్దాము అన్నాడు. మంత్రి మధుకరుడు తమ వాళ్ళని వారించాడు. విజయుడితో, రాకుమారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు తవ్వకం జరపడం అంటే చిన్న విషయం కాదు, ఖర్చుతో ముడిపడి ఉంది. ఇలాంటి పనులు ఇప్పటికి వాయిదా వేసి మీరు చెప్పినట్లు చేద్దాం. పొరుగు రాజ్యాలలో సంపన్న రాజ్యం సహాయం కోసం ప్రయత్నించండి అన్నాడు. విజయుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అతనే ఇలా చెప్పసాగాడు. భువన దేశానికి ఉత్తర దిక్కులో 50 యోజనాల దూరం తర్వాత ప్రారంభమవుతుంది మందారపురం. అది సుభిక్షమైన రాజ్యం. దానికి రాజు మంగళుడు. ఆయన మంచివాడే కాక ధర్మాత్ముడు, మంగళుడి పరిపాలనా దక్షుడు కూడా. ఒకసారి ఆయన వేటకు వెళ్ళి కొన్ని జంతువుల్ని వేటాడి గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొందరు మునిశిష్యులు ఆ దారిలో వెళ్ళటం ఆయన చూశాడు. ఆ రాజుగారికి మునీశ్వరులంటే మహా ఇష్టం. మునిశిష్యులను కలుసుకుని తన గుడారానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకి పండ్లు ఫలహారాలు ఇచ్చి సపర్యలు చేశాడు. వారిని, మునులారా, మీరెవరు ఈ అరణ్యంలో ఉన్నారెందుకు అని అడిగాడు మంగళుడు. రాజా, నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. మేము మహాతపశక్తి సంపన్నుడి శ్వేతకేతుడి శిష్యులం. మా గురువుగారి ఆదేశానుసారము మేము ఆతిథ్యం కోసము భువనదేశపు రాజు పులస్త్యుడిని కలిశాం. ఆయన మునులను దూషించాడు. మా గురువుగారిని వదిలిపెట్టలేదు. మా గురువుగారికి కోపం వచ్చి ఇక ముందు ఏ రాజుని ఆతిథ్యం అడగకూడదని నిర్ణయించుకున్నారు. ఈ అరణ్యంలోకి వచ్చి విశాలమైన మర్రి చెట్టు క్రింద కూర్చున్నారు. ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఆ మర్రి చెట్టు ఉంది. మేము ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పారు. రాజు మంగళుడు ఆ మాటలు విని ఎంతో సంతోషించాడు. ముని శ్వేతకేతుడి గురించి విన్నాడు. ఆయనను కలుసుకోవాలని ఎన్నాళ్ల నుంచో కోరిక ఉంది. ఆయన దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పాడు. ముని శిష్యులు అతి కష్టం మీద సరేనన్నారు. రాజు మంగళుడు తన భటులకు చెప్పి మంచి ఫలాలు, పుష్పాలు, తాగునీటితో సహా వెళ్ళి శ్వేతకేతుడిని కలుసుకున్నాడు. ఎంతో వినయంగా ఆయనకు సేవలు అందించాడు. ఆయన పాదసేవ చేసుకున్నాడు. ఆయన అనుమతితో తన రాజభవనానికి తీసుకుని వెళ్ళాడు. మహారాణి ముక్తాలత, కుమార్తె మోహనాంగినిలతో కూడా స్వయంగా ఆయనకు సేవ చేయించాడు. ఆయన కుటుంబము ముని ఆశీస్సులు పొందింది. వారి వినయ సౌశీల్యతకు మెచ్చిన ముని శ్వేతకేతుడు వారిని అనేక విధాలా దీవించి వెళ్ళాడు. అది మొదలు మందారపురం రాజ్యము సుభిక్షంగా మారింది. పాడి పంటలకు పెట్టింది పేరుగా నిలిచింది. ఆ రాజ్యంలో సమయానికి వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి.
మంగళుడికి భువనదేశపు కరువు సమస్య తెలిసి ఎంతో బాధపడ్డాడు. పొరుగు రాజ్య సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని అనేక బండ్ల నిండా తిండి గింజలు పప్పుధాన్యాలు పంపించాడు. మంగళదేశపు రాజ్య విశేషాలను చెప్పిన మంత్రి మధుకరుడు ఎన్నో విధాలా మాకు సాయం అందించారు. ఇంకా వారిని సాయం కోరటం అంటే అత్యాశ అవుతుందని ఆలోచిస్తున్నాము అన్నాడు. మంత్రి మధుకరుడు చెప్పింది విన్న విజయుడు మీరేమీ బాధపడవద్దు, వారి నుంచి మీకు సహాయం అందే ఏర్పాటు నేను చేస్తాను అని భరోసా ఇచ్చి మరిన్ని విషయాలు వారితో చర్చించాడు. ఆ రోజుకి విజయుడిని అక్కడే విశ్రాంతి తీసుకోమని కోరాడు ధర్మతేజుడు. విజయుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు కావటంతో ఆ రాత్రంతా కబుర్లే కబుర్లు. ఆనందలోకం జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.